తెలంగాణలో యూరియా కష్టాలు రైతుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తోపులాటలు, గొడవలతో చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో యూరియా బస్తాల కోసం జరిగిన తోపులాటలో 2 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2 మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకరికి చెవి భాగం తెగిపోయింది. పెద్దపల్లి జిల్లాలో 2 రైతులు తీవ్రంగా కొట్టుకున్నారు. వరంగల్ జిల్లాలో యూరియా బస్తాల కొరత 2 రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మంజువా, ఊకల్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన యాదయ్య 2 యూరియా బస్తాల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. జనం ఎక్కువ అవడంతో తోపులాట జరిగి కింద పడి మంజువకు వెన్నుపూస భాగంలో తీవ్ర గాయాలు కాగా యాదయ్య కాలుకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న 2 రైతులను స్థానిక రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళన, ఆగ్రహానికి గురిచేసింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సహకార బ్యాంక్ దగ్గర యూరియా టోకెన్ల కోసం రైతులు, మహిళలు పడిగాపులు పడ్డారు. తోపులాట జరగడంతో సత్యమ్మ, బాలకిష్టమ్మ అనే మహిళలు కొట్టుకున్నారు. దీంతో సత్యమ్మ అనే మహిళ చెవి భాగం తెగిపోయింది. గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ PACS గోదాం వద్ద ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం ఒకరిపై ఒకరు ఎగబడ్డారు. ఓ రైతు క్యూ లైన్ నుంచి కాకుండా నేరుగా రావడంతో గొడవ చెలరేగింది. ఈ క్రమంలో 2 రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. యూరియా కోసం ఎగబడుతున్న వారిని కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసుల వల్ల కాలేదు. అత్తుడు లైన్ కట్టుడు అంతమంది అయిపోడు. మాకు ఇంత ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో అంటే ఇక్కడికి అత్తుడేనే, ఇక్కడికి ఎక్కువ పంపించాలి. ఈ ఒక్కలారి పంపిస్తే అందరికి అందుతుందా? ఇక్కడ కాళ్ళ లెక్కలు ఇరుగుతున్నాయి, చనిపోతారు, త్రువలప్పి పడిపోతారు. మా మొగోళ్ళు పొద్దున 1 గంటలకు వచ్చి ఇక్కడ ఉంటే మేము పొద్దున 5 గంటలకు వచ్చినాం. ఒక మనిషికి 2, ఒక మనిషికి 2 కూడా మేము 1 గంటలకు వస్తే అవి అందుతూనే లేవు. అచ్చుడు మరీ పోవడే అవుతుంది. అసలు టైంకు మన కొత్తగా వచ్చే టైంకి ఇప్పుడు బస్తాలు లేకుండా అవుతాయి. దేని గురించి మరి మంచిగా చర్య తీసుకోవాలి. పోలీసులు ఒక్కరు లేదు, దొరుకుతాయి కదా. మొత్తం అన్ని ఇంటికి వెళ్ళి మాయమవుతాయి బస్తాలు. 1 గంట కలిసి అయ్యో 2 బస్తాలు. నిర్మల్ జిల్లా చిట్యాలలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. వందలాదిగా తరలివచ్చిన రైతులు యూరియా సంచుల కోసం పోటీ పడ్డారు. చాలా మంది ఆధార్ కార్డులు, పాస్బుక్లు క్యూ లైన్లో పెట్టి వేచి ఉన్నారు. సరైన సమయానికి యూరియా అందడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్